దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 10th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 30వ అధ్యాయము 5వ వచనము, సామ్ నంబర్ 30 and verse 5. ఆయన కోపము నిమిషమాత్రముడును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఆయన యొక్క వైఖరి, మన పట్ల ఆయన ఆలోచన ఏమంటే, పాపము మానవుడు చేసినప్పుడు, దేవునికి విరోధమైన పనులు చేసినప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన కోపము నిమిషమాత్రము ఉండును, కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. చూడండి, ఏదైనా నిలవాలంటే దానికి పునాది కావాలి. ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు వెల చెల్లించారు. యేసుక్రీస్తు వారు మన మీద రావాల్సిన కోపము ఆయన మీద మోపబడ్డది. మనకు రావాల్సిన శిక్ష, ఉగ్రత అంతయు యేసు ప్రభువారి మీద సిలువలో ట్రాన్స్ఫర్ చేయబడ్డది. కాబట్టి దయ ఆయుష్కాలము నిలుస్తుంది. కనుక దేవుని యొక్క దయ మన జీవితంలో దాని యొక్క పునాదికి కారణం ఏంటి తెలుసా అండి? మనము తప్పు చేసిన తర్వాత యేసు ప్రభువారు సిలువ మీద తండ్రిని తృప్తిపరిచాడు. ఆయన నలగొట్టుటకు దేవునికి ఇష్టమాయను అని రాయబడ్డది. గనుక దేవునికి స్తోత్రం, ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందులో రెండవ భాగముగా రాయబడిన మాట, బిఫోర్ దట్ లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ హిస్ యాంగర్ ఎండ్యూరత్ బట్ ఎ మూమెంట్ అండ్ హిస్ ఫేవర్ ఈజ్ లైఫ్. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్ బట్ జాయ్ కమత్ ఇన్ ద మార్నింగ్. జాయ్ కమత్ ఇన్ ద మార్నింగ్. వీపింగ్ ఈజ్ జస్ట్ ఫర్ ఎ నైట్. ఒక దుఃఖము, ఏడుపు తాత్కాలికం అంటున్నాడు దేవుడు. అది వచ్చినను అది కొద్దిసేపే ఉంటుంది. అంటే రాత్రంతా ఉండడం అంటే కొద్దిసేపే ఉండడం అని అర్థము. నీవు ఇది నమ్మాలి. ఒకవేళ నువ్వు ఇబ్బందిలో ఉన్నావు, కష్టంలో వచ్చావు, ఓకే, తప్పు చేశావు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రము, కానీ దుఃఖము, నీలో వచ్చిన దుఃఖము కూడా కొద్దిసేపే. రాత్రంతయు ఉండినను ఉదయమే ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాలు, దేవుని దయ, సంతోషము. దేవుని దయ మీ జీవితంలో నిలిచాలి. నమ్ముట నీ వలన అయితే ఇది జరుగుతుంది. మీరు దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లుతారు. అర్థమవుతుందండి? దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలి. మీ పిల్లలు వర్ధిల్లాలి. దేవుని దయందు, మనుషుల దయందు మీ యొక్క బిజినెస్, మీ యొక్క జాబ్, మీ యొక్క కెరియర్, మీ యొక్క హెల్త్, మీ యొక్క ఫైనాన్సెస్, అర్థమవుతుందండి? మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా యొక్క దయ అంటున్నాడు దేవుడు. దేవుని దయ ఆయుష్కాలం నిలిచిన. సో థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ మర్సీస్, థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్. నువ్వు కేవలం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన కృపను బట్టి. రెండవది సంతోషం. ద జాయ్ కమత్ ఇన్ ద మార్నింగ్. సో డోంట్ థింక్ యూ ఆర్ ఫాలన్, యూ విల్ బి ఫాలన్ ఫర్ ఎవర్. నువ్వు పడిపోయిన నీవు అలా పడిపోయే ఉంటావు అనుకోవద్దు. నీవు లేస్తావు. నీతిమంతులు 7 మార్లు పడినను వారు తిరిగి లేచను. హింदी में पढ़ेंगे भजन संहिता 30 अध्याय और 5वीं वचन पढ़ रहे हैं. क्योंकि उसका क्रोध तो क्षण भर का होता है, परंतु उसकी प्रसन्नता जीवन भर की होती है. कदाचित रात को रोना पड़े, परंतु सवेरे आनंद पहुंचते हैं. सवेरे आनंद. कदाचित रात को रोना पड़े आपको,
प्रभु कहते हैं वो बस थोड़े ही समय के लिए, परमेश्वर का आनंद जरूर आपको आएगा। प्रभु को बहुत धन्यवाद अदा करते हैं कि परमेश्वर का क्रोध तो क्षण भर की है, लेकिन परंतु उनकी प्रसन्नता जीवन भर की होती है। प्रसन्नता, परमेश्वर की प्रसन्नता आप पर हो और आनंद आपके जीवन में अभी तुरंत आए। దేవుని దయ మీ జీవితంలో నిలుచునుగాక। రెండవది, ఆనందము నీకు ఇప్పుడే వచ్చునుగాక। ప్రార్థన చేసుకుందాం। ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన। ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న వారు ఎటువంటి దుఃఖము కూడా వారు వెళ్తూ ఉన్నారో, వారి యొక్క జీవితంలో, వారి కుటుంబంలో, వారి ఫైనాన్సెస్లో, వారి హెల్త్లో ప్రభా, వారి యొక్క బిజినెస్లో ప్రభా, వారి యొక్క రిలేషన్స్లో ప్రభా సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా। నీ వాక్యము ద్వారా ఈరోజు సెలవిచ్చావు నాయన తండ్రి, ఉదయమే మీకు ఆనందం వచ్చును। ఈరోజు నాయన తండ్రి, నీ బిడ్డలు ఆనందంలో నడిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా। మీ దయ ఆయుష్ కాలమునందుకు స్తోత్రం। అనారోగ్య వారిని మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను। పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఏక సమయంలో రక్షకుడు నాయన తండ్రి, దేవ జాబ్స్ కొరకు చూసిన వారు మంచి జాబ్స్తో తృప్తిపరిచి వారిని ఆనందపరిచినందుకు స్తోత్రం। బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతట్లో కూడా మీ కాపుదల దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను। పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను। తర్వాత ఏం చేయాలని చదువుకుంటున్న వారి ఆలోచన కూడా మీ చేతికి అప్పగిస్తున్నాను। తప్పనిసరిగా వారి జీవితంలో నాయన తర్వాత ఏమి చేయాలో అనే ఆనందము వారు పొందుకున్నందుకు స్తోత్రం నాయన। మీ దయ వారి మీద నిలిచి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ నామాన్ని నేను మహిమపరుస్తున్నాను। పరిశుద్ధ తండ్రి నాయన తండ్రి, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను। పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా। నీ కృపదైత్యములు అడుగుచున్నాను। భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన నీ బిడ్డలు రక్షింపబడినందుకు స్తోత్రం। ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్। పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక। మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయం। మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము। మమ్మల్ని శోధుల తెగ కీని తప్పించము, ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్। ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయమని అంశములతో, సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్। దేవునికి స్తోత్రం। అందరికీ వందనాలు। గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్।